హాయ్ అండి అందరికీ. సార్జెంట్ కమిటీ, సార్జెంట్ కమిషన్, కమిషన్ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ మీకు విద్యా దృక్పథాల్లో భాగంగా వుడ్స్ కమిషన్, హంటర్ అంటే విశ్వవిద్యాలయ కమిషన్, గోఖలే కమిషన్ అండ్ సాడ్లర్ కమిషన్, హర్టాగ్ కమిటీ ఇవ్వడం జరిగింది. మీకు ఇది సార్జెంట్ కమిషన్. అయితే భారతదేశ విద్యా వ్యవస్థను చూడండి. ఈ సార్జెంట్ కమిటీ గురించి మనం ముఖ్యమైన పాయింట్లు, నెక్స్ట్ ఆయన ఇచ్చినటువంటి సూచనలు చూస్తూ మనం మీకు ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అనేటటువంటిది అందిస్తాను. నెక్స్ట్ ఈ సార్జెంట్ కమిటీకి సంబంధించి ఫలితాలు ఏమొచ్చాయి, నెక్స్ట్ క్విక్ రివిజన్గా సార్జెంట్ కమిటీ గురించి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా చెప్తాను. ఫస్ట్ చూద్దాం. భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి మొదటి ప్రణాళిక ఏది? భారతదేశానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళిక ఏది అంటే సార్జెంట్ కమిషన్. సార్జెంట్ కమిషన్ ఎప్పుడు చేయబడింది అంటే 1944. సార్జెంట్ అంటే 1944 గుర్తుపెట్టుకోండి. అయితే ఇది యుద్ధానంతర విద్యా ప్రణాళికగా పిలువబడుతుంది. వయోజన విద్యా కార్యక్రమాలను గురించి మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి కమిషన్. వయోజన విద్యా కార్యక్రమాల గురించి మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి కమిషన్ ఏదంటే సాడ్లర్ కమిషన్. వికలాంగులకు విద్య, ప్రత్యేక విద్యా సౌకర్యాలు అందించాలని సూచించిన మొట్టమొదటి కమిషన్ ఏదంటే సార్జెంట్ కమిషన్. యుద్ధానంతర విద్యా ప్రణాళికగా పిలువబడుతుంది. భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొట్టమొదటి ప్రణాళిక. గుర్తుంటాయి కదండి 4 పాయింట్లు. ఉచిత నిర్బంధ విద్యను వచ్చే 40 సంవత్సరాలలోగా సాధించాలి. 1984 నాటికి సాధించాలి. అంటే ఎవరు ఉచిత నిర్బంధ విద్య ఎవరంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు వచ్చే 40 సంవత్సరాలలోగా సాధించాలి. ప్రాథమిక విద్యను వచ్చే 40 సంవత్సరాలలోగా సాధించాలి. అంటే ఎప్పుడు సార్జెంట్ కమిటీ 1944లో ఏర్పడితే 1984 నాటికి సాధించాలని చెప్పిందనమాట. అర్థమైందండి. కేంద్ర విద్యా సలహా సంఘం యొక్క అధ్యక్షుడు ఈయన. అయితే ఈ సార్జెంట్ ఎవరంటే కేంద్ర విద్యా సలహా సంఘం యొక్క అధ్యక్షుడు. అర్థమైందండి. భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి మొదటి ప్రణాళిక యుద్ధానంతర విద్యా ప్రణాళిక అని కూడా పిలువబడుతుంది. వయోజన విద్యా కార్యక్రమాలను గురించి మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి కమిషన్. వయోజన విద్య అంటే ఏంటి? పెద్దవాళ్ళకి విద్య నేర్పించాలి. సాక్షర భారత్ అవి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి, అక్షరాస్యత రాని వాళ్ళకి అక్షరాస్యత నేర్పించాలి, మినిమం అక్షరాస్యత నేర్పించాలని వయోజన విద్యా కార్యక్రమాల గురించి మొట్టమొదటిసారిగా చెప్పింది. వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పిన మొట్టమొదటి కమిషన్ ఇదే. అయితే చూడండి, ఇప్పుడు మనం చూద్దాం. లాస్ట్లో మీకు ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అనేది చెప్తాను, అది బాగుంటుంది. ఇక్కడ ఈయనిచ్చినటువంటి సూచనలు చూస్తే 3 to 6 సంవత్సరాల పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను ఏర్పాటు చేయాలి. 6 to 14 సంవత్సరాల మధ్య పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య కల్పించాలి. దీనిని 1884 నాటికి వచ్చే 40 సంవత్సరాల్లో సాధించాలని చెప్పారు. అయితే ఎంపిక చేసినటువంటి 11 నుండి 17 సంవత్సరాల పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను ఏర్పాటు చేయడం. చూడండి, 6 సంవత్సరాల పాటు అంట. 11 నుండి 17 సంవత్సరాల పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యను ఏర్పాటు చేయడం. అలాగే హయ్యర్ సెకండరీ తర్వాత 3 సంవత్సరాల డిగ్రీ విద్య, అలాగే సాంకేతిక వాణిజ్యకు సంబంధించిన విద్యా కోర్సులు ఏర్పాటు చేయడం. చూడండి, మీకు ఫస్ట్ 4 గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా? 3 నుండి 6 సంవత్సరాల పిల్లల కోసం, 6 నుండి 14 సంవత్సరాల పిల్లల కోసం, 11 నుంచి 17 సంవత్సరాల పిల్లల కోసం, అలాగే హయ్యర్ సెకండరీ అంటే 3 సంవత్సరాలు డిగ్రీ విద్య అంటే డిగ్రీ విద్యార్థుల కోసం. ఈ 4 పాయింట్లు కూడా స్టూడెంట్స్ కోసమే చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ విద్య కోసమేలేండి. అంటే అక్కడంతా కూడా ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి డిగ్రీ, సాంకేతిక, వాణిజ్య, ఇతర విద్యా కోర్సులు ఏర్పాటు చేయమంది.
నెక్స్ట్ చూస్తే నిరక్షరాస్యత నిర్మూలించాలి, అందుకే వయోజన విద్య. గ్రంథాలయాలు స్థాపించాలి, వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నిరక్షరాస్యత నిర్మూలించాలి, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి, వయోజన విద్యా కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు రూపొందించి నిర్వహించాలి. ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాల గురించి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనకు చెప్పారు. ఎవరు ఉపాధ్యాయ శిక్షణ గురించి చెప్పింది? ఎవరు? హట్టాక్ కూడా ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు, శిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు కావాలని కోరారు. అప్పటి నుండి ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు రూపొందించి నిర్వహించడం చేయాలని చెప్పారు ఈయన కూడా. అయితే శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉపాధ్యాయ సలహా సంఘము చూడండి, ఉపాధ్యాయులకి శిక్షణా కార్యక్రమాలతో పాటు ఉపాధ్యాయ సలహా సంస్థలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. సాంఘిక వినోద కార్యక్రమాలు వయోజన చూడండి, వయోజన అంటున్నా చూడండి, సాంకేతిక వాణిజ్య ఇతర విద్యా కోర్సులు, అవి విద్యా కోర్సులు, సాంకేతిక వాణిజ్యకు సంబంధించిన విద్యా కోర్సులు ఏర్పాటు చేయాలి. సాంఘిక వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలి. పాయింట్లు గుర్తుంటాయా? ఉపాధ్యాయులకు సంబంధించి 2 పాయింట్లు, శిక్షణ మరియు సలహా సంఘాలు. మరి విద్యకు సంబంధించి చూస్తే ఇక్కడ సాంఘిక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అలాగే సాంకేతిక వాణిజ్య విద్యా కోర్సులు కూడా ఏర్పాటు చేయాలి. మనకి ఫస్ట్ 4 పాయింట్లు గుర్తుంటాయి. 3 to 6, 6 to 14, అలాగే 11 to 17 గుర్తుంటాయి కదా. డిగ్రీ కోర్సు, 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు, ఆ 4 పాయింట్లు గుర్తుంటాయి. నెక్స్ట్ 2 పాయింట్లు, ఇంకో 2 పాయింట్లు ఏంటంటే ఉపాధ్యాయ శిక్షణ, ఉపాధ్యాయ సలహా సంస్థలు, 6 పాయింట్లు గుర్తుంటాయి. ఇంకో 2 పాయింట్లు సాంకేతిక వాణిజ్య విద్యా బోర్డులు, విద్యా కోర్సులు ఏర్పాటు చేయాలి. సాంకేతిక వాణిజ్యకు సంబంధించినటువంటి విద్యా కోర్సులు ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్, వాణిజ్యం అంటే వ్యాపారానికి సంబంధించి విద్యా కోర్సులు ఉండాలి. సాంఘిక వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలి. ఈ 2 పాయింట్లు గుర్తుంటాయి. సో టోటల్లీ 8 పాయింట్లు గుర్తున్నట్లే. మరి వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి, వయోజన విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. వికలాంగులకి ప్రత్యేక సౌకర్యాలు అనేటటువంటివి, విద్యా సౌకర్యాలు అనేవి ఏర్పాటు చేయాలి. సో 10 పాయింట్స్ కూడా మీకు గుర్తున్నట్టే కదా. 10 పాయింట్స్ గుర్తున్నట్లే కదా. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి బిట్లు చూస్తే మనం 6 నుండి 10 సంవత్సరాల బాలిబాలకులకు ఉచిత నిర్బంధ విద్య అందించాలి. 6 నుండి 10 సంవత్సరాలు మోస్ట్ ఇంపార్టెంట్ మన డిఎస్సిలో ఇచ్చినటువంటి బిట్టు. గోపాలకృష్ణ గోఖలే ప్రతిపాదించినటువంటి 6 నుండి 10 సంవత్సరాల విద్యా కోర్సు అనేటటువంటిది ఏ వయసు వారికి, ఏ వయసు గల బాలబాలికల కంటే 6 నుండి 10 సంవత్సరాల బాలబాలికలకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని మొదటిగా తెలియజేసింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని తెలియజేసే మొట్టమొదటి కమిషన్ ఏంటంటే సార్జెంట్ కమిషన్. ఇక్కడ ఇయర్ ఉంది, ఇక్కడ కూడా ఇయర్ ఉంది. మరి ఇంకో బిట్టు మనం చూసుకున్నట్లయితే చూడండి, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ విద్య అందించాలని చెప్తుందంటే 45. అది పక్కన పెడితే ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందించాలి. ప్రాథమిక విద్య అందరికీ ఉచితంగా అంటే అందరికీ ప్రాథమిక విద్య ఉచితంగా అందించాలి. ఇక్కడ ఏజ్ అనేటటువంటిది మెన్షన్ చేయలేదు. సూచించినటువంటి మొట్టమొదటి కమిషన్ ఏజ్ లేకుండా అందరికీ ఉచితంగా ప్రాథమిక విద్య అందించాలని చెప్పారనుకోండి, అది హట్టాక్ కమిటీ. 6 నుండి 14, 6 నుండి 10 అంటే మనకి గోపాలకృష్ణ గోఖలే మరియు సార్జెంట్ కమిషన్ వస్తాయి. అర్థమైందండి. ఇప్పుడు సార్జెంట్ కమిషన్ యొక్క ఫలితాలు ఏమైనా వచ్చాయా, మరి ఆయన ప్రతిపాదించిన దాని తర్వాత ఏమైనా జరిగాయా అంటే ఢిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏర్పడిందంట. కేంద్రంలో విద్యా శాఖ అనేటటువంటిది ఏర్పాటు చేయబడిందంట. కేంద్రంలో విద్యా శాఖలు అనేవి 1945లో నెక్స్ట్ ఇయర్లో ఏర్పాటు చేయబడ్డాయి. పంచవర్ష ప్రణాళికలను కూడా తయారు చేయడం ప్రారంభించారంట. అర్థమైందండి. నెక్స్ట్ వన్ ఇప్పుడు క్విక్ రివిజన్ కింద చూద్దాం. మనకి 10 పాయింట్స్ గుర్తుంటాయో లేదో చూద్దాం. 10 పాయింట్స్ గుర్తుంటాయో లేదో చూద్దాం. ఈయన 1944లో వచ్చింది సార్జెంట్ కమిషన్. 40 సంవత్సరాల తర్వాత 1954 నాటికి పూర్వ ప్రాథమిక ఉచిత నిర్బంధ విద్య సాధించాలని చెప్పింది. యుద్ధానంతర విద్యా ప్రణాళికని కూడా చెప్పబడుతుంది. అవునా కదా. తొలి భారతీయ విద్యా కమిషన్ ఏదంటే సార్జెంట్ కమిషన్. అయితే 3 to 6 వారికి పూర్వ ప్రాథమిక విద్య ఉచితంగా అందించాలని చెప్పింది. అలాగే పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని చెప్పింది. 6 to 11 సంవత్సరాల వారికి ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పింది. 11 కాదు 14.
రియల్లీ సో సారీ 6 to 14. నెక్స్ట్ 11 to 17, 11 to 17 పిల్లలకి, 11 to 17 పిల్లలకి ఇందులో ఎంపిక చేసినటువంటి పిల్లలకి 6 సంవత్సరాల పాటుని ఉన్నత విద్య అందించాలని సూచించింది. అంతే కదా. నెక్స్ట్ ఇంకోటి చెప్పింది డిగ్రీ కోర్సులో కూడా 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు అనేటటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పింది. అలాగే వికలాంగులకి ప్రత్యేక విద్యాలయాలు లేదా విద్యా కేంద్రాలు అనేటటువంటివి ఏర్పాటు చేయాలని చెప్పింది, విద్యా సంస్థలు. నెక్స్ట్ నిరక్షరాస్యుల కోసం వయోజనులు చూడండి, నిరక్షరాస్యుల కోసము వయోజనుల కోసం అక్షరాస్యత పెంచేందుకు విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించింది. గ్రంథాలయాలు ఏర్పాటుని కూడా సూచించింది. అలాగే సాంకేతిక విద్య, వాణిజ్య విద్య కోర్సులు అనేటటువంటిది ప్రవేశపెట్టమంది. అలాగే సాంఘిక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయమంది. ఉపాధ్యాయ శిక్షణ మరియు సలహా సంఘాలు కూడా ఏర్పాటు చేయమంది. గుర్తుంటాయి కదండి మీకు. నిరక్షరాస్యులు, వయోజనులు గుర్తుండాలి. సాంకేతిక వాణిజ్యతో పాటు సాంఘిక వినోద్ గుర్తుండాలి. ఉపాధ్యాయ శిక్షణ, ఉపాధ్యాయ సలహా సంఘాలు గుర్తుండాలి. అలాగే 3 to 6, 4 to 6 to 14, 11 to 17 ఇవి కూడా గుర్తుండాలి. సార్జెంట్ కమిషన్ 40 సంవత్సరాలు, 1884 కూడా గుర్తుపెట్టుకోండి. యుద్ధానంతర ప్రణాళికని కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అయితే మీరు ఈ పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పాయింట్లు ఇవి. గోపాలకృష్ణ గోఖలే, సార్జెంట్ కమిషన్, హర్టా కమిటీ, ఈ మూడింటికి రిలేటెడ్ ఉన్నటువంటి కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.